లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు. మహిళలు బోనాలతో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాసేపట్లో పలహారం బండ్ల ఊరేగింపు ఉండనుంది. ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. మహంకాళి బోనాల జాతరకైతే ఇక్కడ చాలామంది ప్రజలు వచ్చారు. మనం ఒకసారి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని గమనించవచ్చు. రాత్రి 10 గంటల సమయం అయినప్పటికీ కూడా భారీగా భక్తులైతే క్యూ లైన్లలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే రాత్రి వేళ కావడంతో అయితే ఇటు ఆలయం చుట్టూ కూడా విద్యుత్ దీపాలంకరణతో అయితే రంగురంగుల విద్యుత్ కాంతులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దర్శనం చేసుకునేందుకు వచ్చేటువంటి భక్తులకైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల ద్వారా అయితే ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా వెళ్ళేటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి శివసత్తులు, అదేవిధంగా పోతరాజుల విన్యాసాలు అయితే కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి అయితే పలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం కూడా మొదలు కాబోతా ఉంది. ఈ క్రమంలోనే రాత్రి వేలైనప్పటికీ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా దర్శనం చేసుకునేందుకైతే క్యూ లైన్లో వస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ ద్వారా గమనించవచ్చు. ఎందుకంటే ఆలయం మొత్తం కూడా ఇప్పటికే కిక్కిరిసిపోయి ఉండగా, అంతేకాకుండా క్యూ లైన్లలో కూడా భారీగానే ఇక్కడ ప్రజలందరూ కూడా ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకైతే వేల సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం ఉదయం 4 గంటలకు ప్రారంభమైనటువంటి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు, ఇటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకు అయితే ఇటు నార్త్ జోన్ పోలీసులతో పాటు ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ వింగ్స్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా భారీ భద్రతా నడుమ అయితే వచ్చినటువంటి భక్తులకు రాత్రి వేళ కావడంతో అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ భద్రత కల్పిస్తున్న క్రమంలో ప్రజలు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం V6 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎందుకంటే రాత్రి వేళ అయినప్పటికీ కూడా ప్రజలైతే ఇటు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకైతే చాలా దూరం నుంచి కూడా వచ్చిన క్రమంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో ఇటు క్యూ లైన్లో వచ్చినటువంటి భక్తులకైతే సుమారుగా 15 నిమిషాల వ్యవధిలోనే అమ్మవారిని దర్శించుకొని తిరిగి బయటకు వెళ్లేందుకైతే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇటు GHMC కానీ, అదేవిధంగా వాటర్ బోర్డు, అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది, ఇటు పోలీసు సిబ్బంది, వీరందరూ కూడా సమన్వయంతో అయితే వచ్చిన భక్తులకు మనం చూడవచ్చు. రాత్రి వేళ కావడంతో అయితే కొంత భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు అడుగడుగునా కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు వచ్చేటువంటి భక్తులు జమ కాకుండా అయితే ఇక్కడ అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మనం ఒకసారి ఆలయం ఎంట్రన్స్ ప్రాంతం కనుక గమనిస్తే ఇక్కడ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అయితే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు ఆలయంలో కూడా భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇటు పోలీసులు అయితే మనం చూస్తున్నాం. ఎంట్రన్స్ వద్ద ఇటు బోనాలను తీసుకొని వచ్చారిని సపరేట్గా లోపలికి పంపిస్తున్న క్రమంలో పక్కనే వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పక్క నుంచి గ్యాలరీలో నుంచి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు బోనాలు అయితే ఇంకా అమ్మవారికి సమర్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు మనం చూస్తున్నాం డప్పు సంపులతో అయితే తీసుకువచ్చి బోనాలు ఇక్కడ శివసత్తులు కూడా వారు నృత్యాలు చేస్తూ అయితే ఇటు అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు బోనాల పండుగ నేపథ్యంలో ఇటు అత్యధికంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వస్తుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఇటు పోలీసులు కానీ, ఇటు GHMC సంబంధించినటువంటి అధికారులు కానీ కేవలం బోనాలతో వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఎందుకంటే రాత్రి వేళ కావడంతో కొంత ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే అడుగడుగునా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం బోనాలు తీసుకొని కూడా ఇప్పటికీ కూడా వస్తున్నటువంటి భక్తులను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూస్తే భక్తులు కూడా మరికొంతసేపు కూడా ఇంకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు గుడి ఆవరణను ఒకసారి మనం గమనించవచ్చు. భక్తులు అయితే ఇటు అమ్మవారికి బోనాలు తీసుకువెళ్లడంతో పాటు మరి కాసేపట్లోనే ఇటు అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి అయితే ఇటు పలహారం బండ్లను కూడా ఊరేగింపుగా తరలించేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించవచ్చు, ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం మొత్తం కూడా ఇటు ఆలయ పరిధిలో ఉన్నటువంటి సుమారు 2 కిలోమీటర్ల రేడియస్లో అయితే ఊరేగింపు నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.
వస్తున్న క్రమంలో ఇటు ఉజ్జయిని మహాకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఎందుకంటే పలహారం బండి ఊరేగింపులో అయితే చాలామంది ప్రజలు అమ్మవారి ఆశీస్సులను తీసుకునేందుకైతే ఇక్కడ భారీ సంఖ్యలో ఎగబడతా ఉంటారు. కానీ రాత్రి వేళ కావడంతో అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు పలహారం బండి ఊరేగింపు కూడా ముందుకు సాగేందుకైతే ఇటు అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు క్యూ లైన్లో భక్తులు ఏకదాటిగా వస్తున్న క్రమంలో కూడా అక్కడెక్కడ కూడా ముందు ఇబ్బందులు పడకుండా అయితే ఇటు ముందుకు తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి కూడా ఇంకా ప్రజలు రాత్రి వేళ అయినప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకైతే వస్తున్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఎక్కడి నుంచి వస్తున్నారు భయ్యా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి అంటే ప్రతి ఏటా వస్తుంటారు. అమ్మవారి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి? చాలా బాగా ఉంటాయి. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వచ్చినందుకు. అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం గుడి ఆవరణలో కానీ ఇటు ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అవునండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి అయితే చాలా బాగున్నాయి. సో మొత్తంగా చూడవచ్చు. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇటు ఉజ్జయిని అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చేందుకు కూడా ఇటు ఆర్టీసీతో పాటు వివిధ ట్రాన్స్పోర్టేషన్స్ని కూడా అలర్ట్ చేసినటువంటి ప్రభుత్వం అయితే ఇప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే 175 ప్రత్యేక బస్సులను కూడా ఇటు ఉజ్జయిని మహాకాళి ఆలయానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి వేళ 12 గంటల వరకు కూడా ఈ యొక్క భక్తుల తాకిడి అనేది కొనసాగేందుకు అవకాశం ఉన్న క్రమంలో అయితే బస్సులను కొంత ఆలస్యంగా కూడా నడిపేందుకైతే ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా దూరం నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు తిరిగి వెనక్కి ఇళ్ళకు చేరుకునే వరకు కూడా బస్సులు అయితే ఇటు ప్రజలకు సేవలు అందిస్తాయని ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించడంతో అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ సంవత్సరం ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యవంతంగా ఉండడంతో అయితే చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తిరిగి అదే బస్సుల్లో ఇంటికి వెళ్ళేందుకైతే చాలా మొగ్గు చూపుతున్న క్రమంలో ముఖ్యంగా ఇటు మహిళలతో పాటు పురుషులు కూడా అత్యధికంగానే వచ్చి ఇటు అమ్మవారి దీవెనలు తీసుకునేందుకైతే పోటీ పడుతున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం సుమారుగా ఇటు అమ్మవారిని దర్శించుకునే వారి సంఖ్య 30 లక్షల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఇటు అంచనా వేసుకున్నటువంటి అధికారులు దానికి అనుగుణంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. 30 లక్షల మంది ప్రజలు వస్తే వారికి కంట్రోల్ చేసేందుకు ఇటు ల్యాండ్ ఆర్డర్ ప్రకారం కానీ లేదంటే ఇటు ట్రాఫిక్కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం ఇటు మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో పాటు వచ్చేటువంటి భక్తులకైతే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ట్రాఫిక్ డైవర్షన్స్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి అధికారులు అయితే ప్రజలందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇస్తున్నారు. మనం ఒకసారి క్యూ లైన్లను గమనిస్తే క్యూ లైన్లలో భక్తులు అయితే ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా ఆనందంతో ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే దారి పొడవునా కూడా భక్తులందరూ అయితే ఇటు అమ్మవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలనేటువంటి ఒక ఆసక్తితో ఆనందంతో అయితే ముందుకు సాగుతూ ఉన్నారు. ఇటు పిల్ల పాపలతో అయితే చాలామంది కూడా అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులను తీసుకునేందుకైతే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం ఉదయం ప్రారంభమైనటువంటి బోనాల సమర్పణ కానీ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ఆశీస్సులు తీసుకునేందుకైతే ప్రజలు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండడంతో అయితే ప్రజలైతే కొంత సంతోషంగానే అమ్మవారిని దర్శించుకునేందుకైతే వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మనం ఒకసారి చాలామంది భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మేము మౌలాలి. అవునండి. అక్కడి నుంచి ఎలా వచ్చారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. ఆటోలో వచ్చాం మేము. ప్రతిసారి వస్తాం మేము. అమ్మ దర్శనం కావాల్సిందే. పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి ఏ టైం అయినా దర్శనం చేసుకొని వెళ్తాం. అమ్మవారి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి మీ పైన? చాలా బాగుంటాయి. అమ్మ కాలి మనం దర్శనం చేసుకుంటే చాలు, మనకు అంత సంతోషమే, అంత శుభమే. సో అమ్మ అడగంది ఏది ఇస్తుంది, అమ్మ అడిగితే అన్నీ ఇస్తుంది. అమ్మ ఉందని నమ్మకం ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే మనకి. సో భక్తులు కూడా చాలా ఆనందంతో, ఎందుకంటే ఉజ్జయిని సికింద్రాబాద్ అమ్మవారు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంటైర్ హైదరాబాద్ మొత్తంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే తల్లిగా అయితే ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి పేరుంది. అంతేకాకుండా ఇటు అమ్మవారు కూడా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు, అన్ని రంగాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా అంటే వారికి కావాల్సినటువంటి అన్ని పనుల్లో కూడా లాభాపేక్షతో ఉండే విధంగా అయితే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి
ప్రచారం ఉన్న క్రమంలో అయితే హైదరాబాద్ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇటు ఉజ్జయిని మహాకాళి బోనాలకైతే వస్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్ అంటేనే ఆషాఢ మాసం వచ్చిందంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆషాఢంలో బోనాలు ఉండవు, కానీ హైదరాబాద్లో మాత్రం అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల పండుగ ఇటు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు బోనాల పండుగను ప్రభుత్వ పండుగ గుర్తించడంతో పాటు భారీ ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కొనసాగుతుంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్. లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. మహిళలు బోనాలతో క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాసేపట్లో పలహారం బండ్ల ఊరేగింపు ఉండనుంది. సో మహంకాళి ఆలయం దగ్గర భక్తుల సందడికి సంబంధించి డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చాలా వైభవంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం బోనాల సమర్పణకు మహిళలను అనుమతిస్తున్నారు. అదే విధమైన సందడి కావచ్చు, భక్తుల రద్దీ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. రాత్రి 10:30 అయినా కూడా భక్తులు భారీ ఎత్తున 2 క్యూ లైన్లలో ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. అయితే దాదాపు ఆలయం చుట్టూ కూడా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేసి సాధారణ భక్తులు ఇటు బోనాలు తీసుకొచ్చే భక్తులను అయితే ఉదయం నుంచి కూడా అనుమతిస్తున్నారు. అయితే సాయంత్రం అయినప్పటి నుంచి కూడా ఎక్కువగా సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలో వేచి చూస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధాన ద్వారం వద్ద 2 వైపులా మనకు ఇటు బాటా వైపు కావచ్చు, రెజిమెంటల్ బజార్ వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులను అయితే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే ముఖ్యంగా బోనాల పండుగ వచ్చిందంటే చాలు సికింద్రాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ ఉజ్జయిని మహంకాళి జాతర చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ రోజు బోనాల సమర్పణ ఉంటుంది. రేపు భవిష్యవాణి కార్యక్రమం, రంగం కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అయితే ఈ రోజు దాదాపు లక్షల్లో భక్తులు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా భారీగా భక్తులు వచ్చి కూడా ఇక్కడ ఇటు శివసత్తులు కావచ్చు, మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి నైవేద్యం రూపంలో బోనాన్ని సమర్పించుకున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. రేపు అసలు షెడ్యూల్ ఏంటండి? అమ్మవారి రంగం కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? పచ్చికుండ వస్తుందండి, మధ్యరాత్రి పచ్చికుండ వస్తుంది. దాని తర్వాత పచ్చికుండ వచ్చినాక రద్దీ కార్యక్రమం ఉంటుంది. రద్దీ కార్యక్రమం తర్వాత రంగం గురించి కార్యక్రమాలు ఉంటాయి. రంగం అయినాక పోతరాజు విరంగాలు ఉంటాయి. పోతరాజు విరంగాక ఘటము సాగానింపుడు ఉంటుంది. దాని తర్వాత అమ్మగారు ఊరేగింపు ఉంటుంది. మీరు ఇవన్నీ భక్తులు అంతా ఆనందంతో బోనాలు చేసుకున్నారండి. దర్శనాలు మంచిగా అయినాయి అందరికీ. ఇక పంపించే కార్యక్రమాలు అమ్మవారి రేపు మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆమె సంతోషంగా పంపించడం ఆ కార్యక్రమం. ఇప్పుడు పలారం బండ్ల కార్యక్రమం ఉంటుంది కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ రోజు మధ్యరాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి, ఎందుకంటే లేట్ తీస్తున్నారు కాబట్టి రేపు పొద్దుడు 4 వరకు వస్తాయి పలారం బండ్లు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రేపు సాయంత్రం కూడా పలారం బండ్లు వస్తాయి. ఇదంతా చూడడానికి పబ్లిక్ కూడా ఉంటారు, చూస్తారు, వెళ్తారు, సంతోషంతో పోతారు. అంటే ఈ రోజు భక్తులను ఎంత టైం వరకు లోపలికి అనుమతించే అవకాశం ఉంది? మధ్యరాత్రి 12 వరకు దర్శనాలు ఉంటాయి. దాని తర్వాత దర్శనాలు ఉండయి. బలి కార్యక్రమం ఉంటుంది కాబట్టి టెంపుల్ క్లోజ్ చేసి రద్దీ పోస్తారు. రద్దీ పోసి దాని కార్యక్రమాలు చేస్తారు. దర్శనాలు మాత్రమే మధ్యాహ్నం నుంచి దర్శనం ఉంటుంది. పొద్దున దర్శనాలు ఉండయి. అమ్మవారి ఊరేగింపు అయ్యే వరకు ఏ కార్యక్రమాలు ఉండయి. అంటే దర్శనాలు అన్ని కార్యక్రమాలు లోపల జరుగుతాయి. ప్రజలు కూడా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. దర్శనం గురించి ఉన్న వాళ్ళు కూడా లైన్లో నిలబడతారు. 3-4 గంటలు వెయిటింగ్ చేస్తారు. అమ్మవారి సాగనంపినాక దర్శనాలు చేసుకుని వెళ్తారు. మీరు చెప్పండి, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఆలయం వద్ద బోనాల జాతర పండుగ చూస్తున్నారు? ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? సుమారు 200 సంవత్సరాల పూర్వంలో మన దేవాలయము, ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ అండర్లో పరిపాలన ఉండేది. మనకు మధ్యప్రదేశ్లో ఉన్న అమ్మవారు మరి ఉజ్జయినిలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారంటే, అక్కడ మిలిటరీ సోదరులు ఒక 11 మంది ఉన్నారు. వాళ్ళకి డ్యూటీ ఉంది అక్కడ. ఆ డ్యూటీ ఉన్నప్పుడు ఇక్కడ లష్కర్లో ఆ రోజుల్లో శవాల గుట్టలు వచ్చేవి. శవాల గుట్టలు లష్కర్ అంతా కూడా పొద్దున కలరా వచ్చి సాయంత్రం మసూచి వచ్చి వెంటనే చీమ పుట్టల్లాగా చనిపోయేవాళ్ళు.
వాళ్ళని చూసి అందరూ కన్నీటి పర్వమై అమ్మవారిని వారు ప్రార్థన చేసినప్పుడు వారికి అమ్మవారు ప్రత్యక్షమై జగన్మాత వాళ్ళ కలలో చెప్పి నేనా మీరు నిజమైన ప్రేమతో వారికి రక్షణ కోరుతున్నారు, నేను అక్కడ వెళ్ళి వెలుస్తాను అని చెప్పారు. ఏం చేయాలంటే వారికి ఉన్నటువంటి చిన్న జ్ఞానంతో వారు అక్కడ ఉన్నటువంటి చెక్క బొమ్మలో కాళికా విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు దగ్గర ఆ రోజుల్లో వాళ్ళు ప్రతిష్ఠించిన క్షణంలోనే అమ్మవారు ఈ చావులన్నీ ఆపేసింది. ఆమె ఉగ్ర రూపమై ఇక్కడ ఉన్నటువంటి దుష్ట సంహారాలన్నీ కూడా ఆమె ఆపేసింది. అప్పటి నుండి ఆమె ప్రత్యక్ష దైవంగా అందరికీ ఆమెకు ఆశీర్వాదం ఇస్తూ ఉంది. ఈ ఉదయము స్వర్ణలత మీద అదే అమ్మవారి శక్తి ఆమె మీద వస్తుంది. ఆమె పచ్చికుండ మీద నిలబడుతుంది, ఆమె కన్నెక్కగా ఉంది, అమ్మవారి పైన ఆమె ఆవహిస్తుంది. ఆ సమయంలో ఆమెకు బ్రహ్మాండమైనటువంటి శక్తి ఆమె మీద వస్తుంది. కాబట్టి మన గత సంవత్సరం ఏం జరిగింది, ఈ సంవత్సరం ఏంది వాళ్ళు అడుగుతారు ప్రశ్నలు. మరి వేద పండితులు అడుగుతారు, అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం వారు అడుగుతారు. ఆ అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిస్తుంది. ఎలా ఉంటుంది ప్రభుత్వం, వర్షాలు ఎలా వస్తాయి, ఆమెకి ఏం కావాలి, ఎందుకు ఈ విధంగా ఉష్ణం వచ్చింది, ఎందుకు ఈ విధంగా ఎండ ఉంది, ఎందుకు ఈ విధంగా వాతావరణము ఇట్లా ఏ మార్పులు వస్తున్నాయి, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా అమ్మవారు ఆమె నోటి నుండి పలుకుతుంది. మరి అటువంటి సమయంలో ఆమె చెప్తుందో వినడానికి లక్షలాది మంది, ఈవెన్ మన ప్రపంచంలో కూడా, ఈవెన్ వెస్ట్రన్ కంట్రీలో కూడా ఆమె గురించి, యూకే కంట్రీలో కూడా ఆమె గురించి వినడానికి మీ మాధ్యమం ద్వారా, మీ టీవీ మాధ్యమం ద్వారా, విలేకరుల ద్వారా ఆమె వినడం జరుగుతుంది. ఏ టైంకి రంగం కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం? 9 గంటలకు రంగం ఉంటుందమ్మా. ఉదయం 9 గంటలకు రంగం ఉంటుంది. మరి గజారోహం ఉంటుంది. గజారోహం తర్వాత ఘటము బయటికి వెళ్తుంది. ఘటం బయటికి వెళ్ళినంత వరకు దర్శనాలు నిలిపేస్తారు. ఆ తర్వాత దేవాలయంలో రాత్రి కొన్ని అమ్మవారికి ఆ రోజుల్లో దున్నపోతులను బలి ఇచ్చేవారు. ఆ దున్నపోతులను బలిని నిలిపివేసినందువల్ల ఆమెకు గుమ్మడికాయలతో కూష్మాండ బలి అంటారు దాన్ని కూడా అది చేసిన తర్వాత అమ్మవారిని చూడాలి, చాలా భయంకరంగా ఉంటుంది. ఆమెను చూడలేరు, ఆ కళ్ళతో చూడలేరు. మరి ఆ విధంగా రేపు బ్రహ్మాండ శాంతిగా అమ్మవారు కనబడుతుంది. రేపు ఈ బలిలు అయిపోయిన తర్వాత మీరు అమ్మవారిని దర్శించుకోండి సోదరి. మీరు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఆమె ప్రశాంతమైనటువంటి దాంతో మీకు ఆమె బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ మాధ్యమం ద్వారా ఇస్తున్నందుకు మీ V6 వాళ్ళకు కూడా మరి మా శుభాకాంక్షలు చెప్తాను. ధన్యవాదాలు. చూడొచ్చు, రేపటి కార్యక్రమానికి సంబంధించి అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు కావచ్చు, ప్రభుత్వం తరపున అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు మొత్తం కూడా అమ్మవారి దర్శనాలు, బోనాల సమర్పణ కార్యక్రమము కొనసాగుతుంది. ఇక రేపు ఉదయం 7:30 గంటలకి ఇటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం 9 గంటలకు భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా ఇటు మనకు అంబారి పైన ఊరేగిస్తూ అమ్మవారిని ఆలయం చుట్టూ కూడా అంబారి ఊరేగింపు ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ చూసేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు రేపు ఆలయానికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి మొదలైన బోనాల సమర్పణ అనేది ఇప్పుడు రాత్రి 10:30-11 గంటల సమయంలో కూడా భారీగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. అయితే తెల్లవారు 4 గంటల వరకు కూడా ముఖ్యంగా ఈ బోనాల పండుగ అంటేనే ఒక్క బోనం సమర్పించడమే కాదు, ఇంటిల్లి పాది అందరూ కూడా వేడుకగా చేసుకుంటారు. అందులోనూ పలారం బండ్ల ఊరేగింపు అనేది ప్రత్యేకంగా ఉంటుంది. హైదరాబాద్లో ఈ బోనాల జాతర చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో మొదటి రోజు ఇటు బోనాల సమర్పణ, పలారాల బండ్ల ఊరేగింపు కార్యక్రమం, అనంతరం భవిష్యవాణి, అంబారిపై ఊరేగింపు, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఈ బోనాల జాతరను అయితే చాలా వైభవంగా కొనసాగిస్తుంటారు. అయితే కేవలం హైదరాబాద్ వాసులే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి వచ్చే పబ్లిక్ తోటి ఆలయాల వద్ద సందడి వాతావరణం అయితే కొనసాగుతోంది. అయితే ఇక ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా కూడా ఇదే విధమైన బోనాల సమర్పణ కార్యక్రమం కావచ్చు, బోనాల జాతర చాలా వైభవంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఉదయం నుంచి కూడా విఐపీలు కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను
బోనాలను సమర్పించారు. అనంతరము మంత్రులు కావచ్చు, వివిధ విఐపీలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక రేపు ఉదయం 7 గంటల తర్వాత మళ్ళీ కార్యక్రమాలన్నీ రెండో రోజు కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంటుంది. స్వర్ణలత రేపు మనకు ఉజ్జయిని అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమాన్ని అయితే వినిపిస్తారు. దానికి సంబంధించి వినేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ వేడుకలన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహిళా భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక రేపటితో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ముగుస్తుంది. అంబారి ఊరేగింపు అనంతరం అమ్మవారి ఘట్టాన్ని లోపట ఏర్పాటు చేస్తారు. అనంతరం రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాధారణ భక్తులకి అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అయితే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, బోనాలను సమర్పించారు. ఇది ప్రజెంట్ సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం వద్ద భక్తుల సందడి ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హరిత. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. 2 రోజులు జరిగే బోనాల జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల భద్రత కోసం 200 సీసీ కెమెరాలతో 2500 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్లో ఇవాళ ప్రారంభమైన మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ బోనం ఎత్తుకుని అమ్మకు సమర్పించారు. మంత్రులు పొన్నం, పొంగులేటి, అడ్డూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్యే దానం సీఎం వెంట ఆలయంలో పూజలు చేశారు. అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పిన మంత్రి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కిషన్ రెడ్డి సతీమణి బోనం ఎత్తుకుని ఆలయానికి వచ్చారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం, పోతరాజుల బలిగంప, ఆ తర్వాత అంబారి ఊరేగింపు, మళ్ళా సాయంత్రం యథావిధిగా పలారం బండ్ల ఊరేగింపు జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో అందరి కుటుంబాలలో సంతోషాలు కలిగేలా అమ్మవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు సీతక్క. నగర నడిబొడ్డున ఇంకా మంచిగా విరాజిల్లే విధంగా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవడము చాలా గర్వకారణం. ఇంకా 1000 ఏళ్లకు ఈ తల్లి యొక్క మహంకాళమ్మ యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని చాటే విధంగా మా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని తెలియజేస్తూ సాంస్కృతిక శాఖ నుండి ఉజ్జయిని అమ్మవారికి బోనాలు సమర్పించారు గద్దర్ కూతురు వెన్నెల. కట్టు బొట్టు తెలంగాణ సంస్కృతి, భాష, యాస, వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. వేడుకల్లో పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలతో సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరారు. బోనాల వేడుకల్లో భాగంగా రేపు రంగం, పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలల విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు మాల మహానాడు నేతలు.
ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరి గుట్టలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నేతలు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ పాయింట్ల విధానం హేయమైన చర్య అని అన్నారు. 22, 41వ రోస్టర్ పాయింట్లు కేటాయించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా మాలలను ప్రభుత్వం అణిచివేసే కుట్ర చేస్తోందని అన్నారు. మాకు గురుకుల పాఠశాలలు అయినా కూడా సీట్లు లేవు మా పిల్లలకు. అదేవిధంగా మాకు ఏసీ కార్పొరేషన్లలో లేవు. మాకు 3 ఎకరాల భూమి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు మాలలకు. చాలా అన్యాయం జరుగుతుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే న్యాయం జరగాలంటే 33 జిల్లాలలో కలెక్టరేట్ ముందల ధర్నాలు చేసి నిమరాణాలు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ కాడ నిరసన తెలిపి అంబేద్కర్ గారికి నిమరాణాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్. మా జాతీయ అధ్యక్ష చెన్నయ్య సార్ గారు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా మాలలకు ఏదైతే అన్యాయం జరుగుతుంది దాని గురించి నేను నిలబడి మా చెన్నయ్య సార్తో, మా స్టేట్ ప్రెసిడెంట్ మురుగుల వెంకటేశ్వరరావు సార్తో కలిసి పోరాడి అందరినీ హక్కులు ఇప్పిస్తాం మా మాలలకి. కార్టూనిస్ట్ శేఖర్ అవసరం సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటికీ ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్టూనిస్ట్ శేఖర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఇస్తున్న శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ ఏడాది బహుమతులకు ఎంపికైన నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయ చిత్రకారులు చిత్రాలకు అవార్డులను అందజేశారు. కార్టూనిస్టులకు బొమ్మలు గీయడం ఒక్కటే తెలిస్తే సరిపోదని సరైన రాజకీయ కామెంట్ను కూడా దానికి జోడించే నైపుణ్యం ఉండాలని అన్నారు. కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న ప్రజాశక్తి ఫార్మర్ ఎడిటర్ ఎస్ వినయ్ కుమార్. శేఖర్ అదృష్టవశాత్తు అన్ని సంవత్సరాల క్రితం బొమ్మలు వేశాడు, కానీ క్యాస్ట్ మీద వాటి మీద శేఖర్ వేసిన బొమ్మలు ఇప్పుడు వేస్తే ఖచ్చితంగా శేఖర్ జైల్లో ఉండేవాడు. అంత పవర్ఫుల్ ఆ క్యాస్ట్ మీద వేసిన, క్యాస్ట్ క్యాన్సర్ మీద అందులో వేసిన కార్టూన్లు మీరు చూస్తే మనకు అర్థం అవుతుంది ఎంత ఇప్పుడు వేస్తే అది ఎంత ప్రమాదకరమైన కార్టూన్లు అనేవి. అలాగే ఆయన ఏం చేశాడంటే ఈ ప్రమాదకరమైన కార్టూన్ వేయడం వల్ల ఈ డౌమియర్ అనే ఆర్టిస్ట్ ని ప్రభుత్వం జైల్లో పెట్టింది. అలాగే పికాసో గొర్నికా అనే ఒక ఆర్ట్ వేశాడు. యుద్ధంతో తల్లడిల్లిపోతున్న, ఛిద్రమైపోతున్న బతుకుల గురించి ఆయన ఒక పెద్ద ఆర్ట్ వేశాడు, చాలా పెద్ద ఆర్ట్ వేశాడు. అది వివరాలు ఇందులో రాశాను నేను, మొత్తం చదవదలుచుకోలేదు. మొత్తం ప్రజలు ఒక సర్రియల్ ఫామ్ లో వేసిన బొమ్మ ప్రజలు పడిన బాధలన్నింటినీ కూడా అందులో చిత్రీకరించాడు. అలాగే ఆస్ట్రియా దేశానికి సంబంధించిన క్రౌస్ అని ఆయన ఉన్నాడు. ఈ క్రౌస్ అని ఆయన కూడా ఆయన శేఖర్ లాగానే కొన్ని వందల కార్టూన్లు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈక్వాలిటీ లేకపోతే దానికి వ్యతిరేకంగా, ఇలా ఇంజస్టిస్ మీద ఆయన ఎన్నో వందల చాలా కోట్ అండ్ కోట్ ప్రమాదకరమైన కార్టూన్లు వేశాడు. ఒక దినపత్రిక టేబుల్ మీద ఉంటుందో పెద్ద కత్తి తీసుకొని దాని ఇట్లా నరుకుతుంటాడు ఆ దినపత్రికని. ఏంది అంటే ప్రతిపక్షాలు నా మీద చేసిన ఆరోపణల్ని నేను ఖండిస్తున్నాను అని వ్యాఖ్యానట. అది ఆయన మొదట గీసినటువంటి కార్టూన్. అది అంటే అప్పుడు అంత సీరియస్గా ఇంకా రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లోకి రాజకీయ కార్టూన్లు వేసేటువంటి దశలోకి వెళ్ళలేదు. కేవలం అప్పుడు నవ్వించడం కోసం మాత్రమే కార్టూన్లు గీస్తున్నటువంటి జనరల్ కార్టూనిస్ట్. అతను గీసినటువంటి మొట్టమొదటి రాజకీయ కార్టూన్ అనవచ్చు. దాని తర్వాత ఎంత సీరియస్గా చేశాడు అంటే ఆయన గీసినటువంటి కార్టూన్లు అన్ని కూడా ఏమన్నాడంటే, ఇంతకుముందు నేను గీసిన కార్టూన్లు చూస్తే నా మీద నాకే కోపం వస్తుంది, నా మీద నేనే గీశాను అని అనిపిస్తుంది అని అన్నాడు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో వన మహోత్సవం సందర్భంగా వృక్షాలను నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీఎఫ్ డాక్టర్ సి సువర్ణ, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఎలుసింగ్ మెరు పాల్గొని ఫిగస్ చెట్లను నాటారు. ఆఫ్రికాకు చెందిన 2 సంవత్సరాల వయసు ఉన్న సర్వల్ క్లాట్లను ఎన్క్లోజర్లోకి విడుదల చేసి జూలో ప్రదర్శనకు పెట్టారు. అలాగే తెలంగాణ మ్యాప్ ఆకారంలో రూపొందించిన ఫసిల్ పార్క్ గార్డెన్ను ప్రారంభించారు. జూలో సర్వాల్ క్యాట్లతో కలిపి వివిధ జాతులకు చెందిన 195 జంతువులు ఎన్క్లోజర్లో పెంచుతున్నట్లు డాక్టర్ సువర్ణ తెలిపారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పెరిగింది. ఏపీ, మహారాష్ట్ర నుంచి రైళ్లు, అంబులెన్సుల్లో గంజాయి దిగుమతి అవుతోంది. ఒకప్పుడు గ్రాముల్లో దొరికే గంజాయి ఇప్పుడు కిలోలు, టన్నుల్లో పట్టణాలు, నగరాల్లో పట్టుబడుతోంది. వివిధ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణించే అనేక రైళ్లు కరీంనగర్ జిల్లాను దాటుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు ఈ రైల్వే ద్వారానే పెద్ద ఎత్తున గంజాయి జిల్లాకు చేరుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోగులను ఆసుపత్రులకు తరలించే అంబులెన్సులు గంజాయి వ్యాపారులకు ప్రధాన రవాణా సాధనంగా మారినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా గంజాయి జిల్లాను చేరుతోంది. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రవాణా ఆగడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఇంజనీరింగ్, పీజీ కళాశాలలు ఉన్నాయి. యూనివర్సిటీలో చదువుకునే కొందరు మత్తు కోసం సరదాగా గంజాయికి అలవాటు పడి ఆ తర్వాత బానిసలుగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. గంజాయికి బానిసైన వారి అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బు కోసం గంజాయిని బయట ప్రాంతాల నుంచి తెప్పించి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. గంజాయి కేసులో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పట్టుబడుతున్నారు. చదువు పేరుతో దూర ప్రాంతాల నుంచి కరీంనగర్లోని పలు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న వారు, యువకులు స్నేహితులతో సరదాగా ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలోని శ్మశాన వాటిక, రైల్వే స్టేషన్, రేకుర్తి, లోయర్ మానేరు డ్యాం, ఎలగందుల ఖిల్లా లాంటి శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని గంజాయి తాగుతున్నారు. గ్రనైట్ పరిశ్రమలో వివిధ రాష్ట్రాల కూలీలు పనిచేస్తూ ఉంటారు. వీళ్లు తమ సొంత రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా సరఫరా చేస్తున్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు. కరీంనగర్ జిల్లాకు సరఫరా అయ్యే గంజాయిలో ఎక్కువగా ఏపీలోని వైజాగ్, సీలేరు ప్రాంతం నుంచి తెచ్చి అమ్ముతున్నారు. కొందరు నేరుగా అక్కడి నుంచే బైకులపై, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి విక్రయిస్తుండగా ఎక్కువ శాతం రైళ్లలో వీటిని తీసుకువస్తున్నట్లు అనుమానాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటతో పాటు పలు రైల్వే స్టేషన్లకు గంజాయి గుట్టుచప్పుడు కాకుండా చేరవేసి అక్కడి నుంచి బైకులపై, ఇతర మార్గాల్లో ఎవరికి వీటి అవసరం ఉందో వారికి చేరవేసే ముఠాలు పెరిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా జమ్మికుంటలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా 15 కిలోల గంజాయి పట్టుకున్నారు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన 4 యువకులు సీలేరు నుంచి బైకులపై గంజాయి తెస్తూ ఈ వ్యాపారాన్ని చాలా కాలంగా చేస్తున్నట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. భద్రాచలం పక్కన సీలేరు నుంచి, ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈజీ ఎర్నింగ్ మనీ. అక్కడ నుంచి తక్కువ రేటుకి తీసుకురావడం, ఇక్కడ కన్జ్యూమర్స్ తక్కువ ఒక 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చి వాళ్ళు 50 రూపాయలకి అట్లా అమ్ముతారు. సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ ఎర్నింగ్ మనీ అనేది వాళ్ళకి అలవాటైంది. ప్లస్ కన్జ్యూమ్ కూడా చేస్తారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు సేల్ చేస్తారు. ప్రైవేట్ అంబులెన్స్లు గంజాయి అక్రమ రవాణాకు వాడుతున్నట్లు గతంలో జగిత్యాల పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. 70 కిలోల గంజాయిని రాజస్థాన్కి చెందిన ప్రైవేట్ అంబులెన్స్లో ఎవరికి అనుమానం రాకుండా జగిత్యాల జిల్లాకు తీసుకురాగా సారంగపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్తో పాటు మహబూబాబాద్కి చెందిన 4గురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహాలో కరీంనగర్లోనూ 7 సభ్యుల ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. వీరు పోలీసులకు చిక్కే నాటికే 17 కిలోల గంజాయిని అమ్మినట్టు గుర్తించారు. వీరి నుంచి మరో 3 కిలోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ గంజాయిని ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయికి బానిసలవుతున్న యువకులు ఇందుకోసం కావాల్సిన డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు. రోజుకు 500 రూపాయలు కేవలం గంజాయి కోసం ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే వారిపై తిరగబడడం, దాడులు చేయడం వంటి సంఘటనలు ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలోనూ గంజాయి సేవించే యువత శాతం పెరిగిపోతోంది. దీంతో పోలీసులు గంజాయిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్తగా మత్తు పదార్థాలను గుర్తించే జాగిలాలను జిల్లాకు రప్పించారు. అటు జగిత్యాల, ఇటు కరీంనగర్లోనూ ఈ జాగిలాల సేవలను పోలీసులు వినియోగించుకుంటున్నారు. అంతేకాదు మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్ ఎనలైజర్ లాంటి పరికరాలే గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తెప్పించినట్లు ఏసీపీ మాధవి తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ లో స్పెషల్ సేల్ కొనసాగుతున్నారు హైదరాబాద్ అమీర్పేట్ షోరూమ్ మేనేజర్ వినయ్ భాస్కర్. ఆషాఢం, శ్రావణం సందర్భంగా భారీ డిస్కౌంట్ తో పాటు కేజీ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫ్యాన్సీ, పట్టు, బనారస్ చీరలకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది కుబేర పట్టు చీరలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు షోరూమ్ మేనేజర్. కిడ్స్ వేర్, మెన్స్ వేర్ తో పాటు అన్ని రకాల బ్రాండెడ్ బట్టలపై స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయన్నారు. బై 1 గెట్ 1 ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు. సిల్వర్ బోర్డర్ కంప్లీట్ డిఫరెంట్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మోడల్ లేటెస్ట్గా వచ్చేసి 2300ది మనకి సుమారుగా 1700, 1800 పడుతుంది. 1500 కేజీ వచ్చేసింది మనకి సుమారుగా 1100, 1200. ఆ బ్రైడల్ వేర్ అనేది వద్దు, కట్ చేయమని. మీ పేరు, మీ షాప్ పేరు? అమీర్పేట్ ఆర్ఎస్ ఫెస్ట్లో ఇప్పుడు కేజీ సెలెక్షన్స్ అండ్
కుబేరా శారీస్ ఆఫర్స్, అలాగే అన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు. లేడీస్ శారీస్ అండ్ సింథటిక్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్నిటి మీద హ్యాండ్లూమ్ శారీస్ కేజీ సేల్ ఉంది. స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. అంతా ఆఫర్స్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది కుబేరా పట్టు శారీ వచ్చేసి మనకి యాక్చువల్లీ కుబేరా పట్టు శారీ 4995లో 1 శారీ. ఇంకో శారీ తీసుకుంటే మనకి 49 రూపీస్లో వస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి ఆషాఢం స్పెషల్ ఆఫర్ అనమాట. ఇది అలంకారీ ప్రింట్ శారీస్ అనమాట. అలంకారీ ప్రింట్ శారీస్ వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ మనకి 3695 1 శారీ. ఇంకో శారీ మనకి 39 రూపీస్లో వస్తుంది అనమాట. శారీస్లో కేజీ ఆఫర్ అనమాట. కేజీ వచ్చేసి మనకి 1500, 2300, 2700 ఎన్ని రకాలు ఉన్నాయి సార్? మొత్తం 3 వెరైటీస్ వస్తాయండి ఇందులో. ఈ 3 వెరైటీస్లో మనకి కేజీ వచ్చేసి 2300ది మనకి సుమారుగా 1700, 1800 పడుతుంది. 1500 కేజీ వచ్చేసింది మనకి సుమారుగా 1100, 1200 పడుతుంది. బై కేజీ గెట్ కేజీ ఫ్రీ ఇది ఆఫర్. ఈ ఆఫర్ వచ్చేసి మనకి 1 శారీ కొన్నామనుకోండి మనం 1 శారీ ఫ్రీ అన్నట్టు ఆఫర్. అట్లాంటి ఆఫర్ అన్నమాట ఈ ఆఫర్ వచ్చేసి. శారీ అంటే ఎన్ని కేజీలు ఉంటుంది? శారీ వచ్చేసి మనకి 900 గ్రామ్స్, 800 గ్రామ్స్ అలా వస్తుందండి. ఆ వెయిట్ బట్టి మనకి ఇంకో శారీ వస్తుంది. పట్టు శారీస్లో స్పెషల్ కౌంటర్ అనమాట. 20%, 30%, 50% ఇవంతా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ వస్తూ ఉంటాయి. ఇది అమ్మవారికి పెట్టడానికి, మన ఎవరికైనా ఇవ్వడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. అన్ని కాంట్రాస్ట్ కలర్స్ వస్తుంటాయి. పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ పింక్ వస్తుంది అనమాట. మధ్యలో మీనాకారి డిజైన్స్ వస్తూ ఉంటాయి. బార్డర్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ పింక్ ఇస్తాడనమాట. ఇవి అయితే చాలా గ్రాండ్గా ఉంటాయి. ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చేదానికి కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి, బ్రైట్ఫుల్గా ఉంటాయి అనమాట పట్టు శారీస్లో. ఇది వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి మీకు యాక్చువల్లీ 3595ది 30% ఆఫర్ అండి. ఈ 30% ఆఫర్లో 2517కి వస్తుంది మనకి. ఇది 2517లో వస్తుంది మనకి. 30% ఆఫర్ అనమాట ఇవి. అలాగే ఒక్కో దానికి ఒక ప్రైజెస్ ఉంటాయి దీంట్లో. 20% ఉంటాయి, 30% ఉంటాయి, 50% ఉంటాయి. చాలా బాగుంది. కస్టమర్ చూసి మళ్ళీ రిపీట్ అవుతున్నారు అనమాట. ఇట్లాంటి శారీస్ కావాలని చెప్పేసి. అంటే ఇప్పుడు ఫ్లోటింగ్ తక్కువ ఉంది, జరసేపు అయిన తర్వాత మీకు ఇంకా ఫుల్ ఫ్లోటింగ్ అవుతుంది. ఆషాఢం చివరికి వచ్చింది కదా? అవునండి. ఆషాఢం అయినా కూడా మా దగ్గర శ్రావణం కూడా మళ్ళీ ఉంటుంది ఆఫరు. అదే ఆఫర్ని కంటిన్యూ చేస్తారు. అందువల్ల ఏంటంటే ఆఫర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కస్టమర్స్ కూడా రిపీట్ అవుతుంది. ఆషాఢం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు మాల్ నిర్వాహకులు. అన్ని వస్త్రాలపై 66% తగ్గింపు ధరలున్నాయన్నారు. 3999 రూపాయలకు పట్టు చీరను కొనుగోలు చేస్తే మరొక చీర 39 రూపాయలకి అందిస్తున్నామన్నారు. ఫ్యాన్సీ, డిజిటల్ ప్రింట్ పట్టు చీరలతో పాటు సింథటిక్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మెన్స్ కోసం పలు రకాల బ్రాండ్లపై బై 1 గెట్ 1 ఆఫర్లతో పాటు డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపారు మాల్ నిర్వాహకులు. ఆషాఢంలో లాగానే ఈసారి కూడా మనం బెస్ట్ ఆఫర్స్తో మేము ముందుకు వచ్చామండి. ముందుగా 2.5 దశాబ్దాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లందరికీ ధన్యవాదాలండి. ఈసారి ఆషాఢంలో కేజీ సేల్ స్టార్ట్ అయిందండి. ఎవ్రీ టైం లాగానే ఈసారి కూడా మంచి వెరైటీస్తో కేజీ సేల్లో మేము ముందుకు వచ్చాము. ఇవే కాకుండా ఎంటైర్ స్టోర్లో అప్ టు 66% సేల్ నడుస్తుందండి. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మ్యారేజ్ సీజన్కి ఇప్పుడు పర్చేజ్ చేయడం బెస్ట్ టైంగా నేను భావిస్తున్నానండి. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ కేజీ సేల్తో పాటు మీకు పట్టు శారీస్లో 3995 రూపీస్ పట్టు శారీ తీసుకుంటే నెక్స్ట్ శారీ 39 రూపీస్కే ఇస్తున్నాము. అదే కాకుండా 3695 రూపీస్ ఆర్ని డిజిటల్ ప్రింట్ పట్టు శారీ తీసుకుంటే నెక్స్ట్ శారీ 39కే ఇస్తున్నాము. క్యాటలాగ్ శారీస్లో నెక్స్ట్ శారీ ఒక శారీ కొని నెక్స్ట్ శారీ మీద 90% డిస్కౌంట్ ఇస్తున్నాము. అట్లాగే మెన్స్వేర్లో లీడింగ్ బ్రాండ్స్ అయినటువంటి లివైస్, సెలెన్సోలీ, ఆరో, పెప్పే ఇలాంటి మెయిన్ లీడింగ్ బ్రాండ్స్ అన్నిటి మీద బై 1 గెట్ 1, బై 2 గెట్ 2 ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎంటైర్ స్టోర్లో రకరకాల ఆఫర్స్తో మేము ముందుకు వచ్చాము. ప్రతిరోజు సరికొత్త స్టాక్తో నింపబడుతుంది స్టోర్ అంతా. సో ఈ అవకాశాన్ని